హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ గురుగారు. గుడ్ ఈవినింగ్. శుక్రవారం పూట సాయంత్రం పిలిచావు, చాలా రోజులు అయిపోయింది. గురుజీ ఎలా ఉన్నారు? దేన్ని గురించి అడగదలుచుకున్నాం? రకరకాల డౌట్లు ఉన్నాయి. మీరున్నదే ఎందుకు కదా, మీకు డౌట్లు అవుతుంటాయి. మేమేమో వాటిని క్లారిఫై చేస్తూ ఉండాలి. భారత రాజ్యాంగంలో ఉన్నాడు 19 ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏ ప్రకారం శుతిమెత్తగా చెప్పాలి. ఎక్కడ అడ్డగోలుగా కనుక మాట్లాడేవంటే కింద మరి దిక్కు అని కామెంట్లు పెడతారు. మళ్ళీ పోలీస్ కేసులు, సంఘ సంవత్సరం ఎందుకంటావు ఇవన్నీ? గురుజీ చెప్పు. తిరుమల తిరుపతి దేవస్థానం. గోవిందా గోవిందా గోవిందా. కానీ ఉన్నట్టుండే నీకు శుక్రవారం కూడా సాయంత్రం ఇదేదో గుర్తుకొచ్చింది స్వామి. సరే, తప్పులేదు. జరుగుతున్న వాస్తవాలు ఏంటి, అసలు అక్కడ జరుగుతున్నది ఏంటి, దాని మీద వస్తున్నటువంటి కామెంట్స్కి సంబంధించి రకరకాల కామెంట్లు ఈ మధ్యకాలంలో, ఈవెన్ వాళ్ళ పేపర్లకు సంబంధించే ఆ పేపర్లో కూడా వస్తున్నటువంటి వార్తలు కూడా చూసుకుంటే గురుగారు, భద్రత తక్కువైంది, భద్రత కరువైంది, భద్రత లోపించింది, ఇటువంటి కామెంట్లతో వాళ్ళే ఆర్టికల్స్ రాస్తున్నారు. ఎందుకు అసలు తిరుమల ఎంత భద్రం, కొండపై వరుస ఘటనలతో ఆందోళన, ఎందుకు వస్తుంది ఇలాంటి కామెంట్లు? ఎందుకు వస్తున్నాయి? ఈ కామెంట్లకు సంబంధించి ఏం చెప్తారు అసలు? దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారడం మూలకంగా కావచ్చు, అవినీతి మూలకంగా కావచ్చు, పేరుకు మాత్రమే భక్తి అని చెప్పి అక్కడ భోంచేయడాలు కావచ్చు. ప్రపంచంలో బాగా ప్రఖ్యాతి చెందినటువంటి దేవాలయం కాబట్టి దీని మీద దుష్ప్రచారాలు చేయాలి అనేటువంటి దురుద్దేశంతో కావచ్చు, కాసిన డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో కావచ్చు, ఏ కారణాలైనా సరే కావచ్చు. ఇలాంటి కారణాలు, అలాంటి అవసరాలు ఎవరికి ఉంటాయి అంటారు? ప్రధానంగా ఎవరికి ఉంటాయి? ఈ రోజుల్లో ఏంటంటే రాజకీయ నాయకులుగా ఉంటాయి, లేదంటే వ్యాపారస్తులకు ఉంటాయి, అంబానీలకి ఆదానీలు కూడా ఉంటాయి, వేరే వాళ్ళకి ఎవరికి ఉండవు. సామాన్య భక్తుడు వెళతాడు, ఫ్రీగా దర్శనం చేసుకుంటారు, 300 రూపాయల టికెట్ కొనుక్కుంటారు, కొంతమంది అయితే కళ్యాణం చేయించుకుంటారు. సరే, దానికి బుకింగ్, ఆన్లైన్, సంగతి సమాచారం, మళ్ళీ అందులో కూడా సాఫ్ట్వేర్ మాల్ ఫంక్షనింగ్ అని, అందులో కూడా టికెట్లు అంతా కూడా ఓపెన్ చేసిన 10 నిమిషాల్లో అయిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, జరుగుతున్నావు కదా ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం మీద, తిరుమలేసిన మీద కుట్రలు ఎక్కువైపోయాయండి అంటున్నావు కదా నువ్వు. దాన్ని చెప్పుకునే ముందు మరి ప్రజలకు కూడా కొన్ని వాస్తవాలు తెలియాలి. వాట్ ఈజ్ వాట్, హూ ఈజ్ హూ అని తెలియాలి కదా. ఈయన కలియుగ దైవం అంటే మనకి 4 యుగాలు సంగతి సమాచారం ఉంది కదా. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, దాని కలియుగము. ఇప్పుడు కలియుగం జరుగుతూ ఉంది. ఇప్పుడు కలియుగంలో మొదటి పాదంలోనే ఏమో ఉన్నాము. ఈ కలియుగం అనేటువంటిది క్రీస్తు పూర్వం 3102 3102 ఫిబ్రవరి 18వ తారీఖు మొదలైంది అనేటువంటిది మనకి ఉన్నటువంటి సమాచారం. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో క్యాలిక్యులేట్ చేసుకో నువ్వే. క్రీస్తు పూర్వం 3000 అంటే క్రీస్తు శకం 2000 మొత్తం కలుపుకో. అది ఫిబ్రవరి 18 కలుపుకో, నీకు తెలిసిపోద్ది. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, కలియుగం అయిపోయింది. కలియుగం టోటల్ కాలం ఎంత? 4,32,000 సంవత్సరాలు. సరే, మళ్ళీ ఇంకా హిందూ పురాణాలు, సంగతి సమాచారము, కలియుగము, త్రేతాయుగం, మళ్ళీ దానికి సంబంధించిన దాంట్లో బ్రహ్మదేవుడికి ఒక రోజు, ఒక పగలు, మళ్ళీ సంధ్య, సంగతి సమాచారము, 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. 4 యుగాలు కనుక కలవాలి అన్నట్టయితే 43,20,000 సంవత్సరాలు ఉంటుంది. అలాంటి కనుక మళ్ళీ ఒక మన్వంతరాలు ఉంటాయి, 14 మన్వంతరాలు ఉంటాయి, 71 సైకిల్స్ ఉంటాయి. సౌండ్ సూపర్. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, మళ్ళీ అంత దూరం వెళ్ళడం ఎందుకు, వాడికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు కలియుగంలో ఏంటంటే వెంకటేశ్వర స్వామి అనేటువంటి వాడు హైందవులందరికీ కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ఇంచుమించుగా 110 కోట్ల మంది హైందవులకు కూడాను రకరకాల పేర్లతో పిలిచినప్పటికీ కూడాను వైకుంఠవాసుడే. ఓకే, లక్ష్మీపతి, వైకుంఠవాసుడు, ఇది తెలిసిందే. మరి తిరుమలలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి, ప్రారంభించినటువంటి ఈ దేవాలయము అనేటువంటిది ఎప్పుడు మొదలైంది ప్రజలకు కూడా తెలియాలిగా. ఇది ఎప్పుడు మొదలైందంటే
ఇంచుమించుగా క్రీస్తు పూర్వము 300 సంవత్సరాల కింద. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, ఇది క్రీస్తు పూర్వము 300 సంవత్సరాలు. ఓకే, అంటే ఇప్పటికి ఎంతకాలం అయి ఉంటుంది నీకు? 2320 సంవత్సరాలు దగ్గర నుంచి దీని చరిత్ర అనేటువంటిది ప్రాశస్త్యంలోకి వచ్చింది. మరి దీనికి ఆధారాలు ఏమిటి, ఎక్కడ దొరుకుతాయి అనేసి అంటే, ఆ రోజుల్లో ఈ ఇప్పుడు మనకి తమిళనాడులో ఉన్నటువంటి ఒక ప్రదేశం తొండమన సామ్రాజ్యం అంటారు. ఓకే, ఆ తొండమన సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నటువంటి తొండమని అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ఈ దేవాలయాన్ని కట్టడము ప్రారంభించాడు. ఇప్పుడు 300 సంవత్సరాలు బిఫోర్ క్రీస్తు, పూర్వం. ఓకే, దాని తర్వాత ఏమైందంటే చోళులు, పల్లవులు, విజయనగర సామ్రాజ్యము, పాండ్యులు వీళ్ళందరూ కూడాను ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఈ దేవాలయము ఇక్కడ ఎప్పటి నుంచో ఉంది అన్నటువంటి సంగతి మొట్టమొదటిసారిగా శిలాఫలకాల మీద రాసినటువంటి స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో మొట్టమొదటిసారిగా 966వ సంవత్సరము క్రీస్తు శకము, అంటే ఇప్పుడు 966వ సంవత్సరంలో పల్లవులకి సంబంధించినటువంటి ఒక మహారాణి గురుజీ, ఆమె పేరు ఏంటంటే సమవాయి. 966వ సంవత్సరంలో ఈ దేవాలయం ఇక్కడ ఉంది, దీని ప్రాశస్త్యం ఇది, సంగతి సంవత్సరం మొట్టమొదటిసారిగా రికార్డెడ్ ఎవిడెన్స్ అన్నమాట. ఓకే, దాని తర్వాత దాన్ని పల్లవులు, చోళులు వీళ్ళందరూ పరిపాలించారు. అప్పుడప్పుడు అభివృద్ధి చేస్తూ వచ్చారు. 3 వైపుల నుంచి మార్గాలు ఉన్నాయి, ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు పోతూ ఉండేవాళ్ళు, జరిగిపోతా ఉంది వ్యవహారం. భారతదేశానికి మొఘలు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏం చేశారంటే, వాళ్ళల్లో కొంతమంది ఈ సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు ఆర్కాట్ అనేటువంటి సామ్రాజ్యం ఉండేది. ఓకే, ఆర్కాట్ అంటారు, తమిళనాడులో ఉంది. ఆ ఆర్కాట్ అనేటువంటిది ముస్లిమ్స్ కింద ఉండేది. ఆర్కాట్ మహారాజులు అంటారు, ముస్లిమ్స్ కింద ఉండేది. అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళకి, బ్రిటిష్ వాళ్ళకి 18వ దశాబ్దంలో 1800s వాళ్ళిద్దరి మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం నాదంటే ఈ ప్రాంతం నాదని. ఓకే, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఫ్రెంచ్ వాళ్ళ ఆధిపత్యంలో నుంచి దాన్ని ఈ ముస్లిం రాజుల యొక్క ఆధిపత్యంలో నుంచి దాన్ని తీసేసుకొని 1801వ సంవత్సరంలో పూర్తి ఆధిపత్యాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి పోయింది. ఓకే, అప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ చిత్తూరు జిల్లా దానికి సంబంధించిన కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో, చిత్తూరు, కడప ఆ ప్రాంతాల్లో ఉండే కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో, రూల్స్ అని ఆయన చాలా తెలివిగా ఏం చేశాడంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైనా అంతేగా, నీకు నాకు మధ్య తగాద పెట్టి నీ దగ్గర కొంత నా దగ్గర కొంత తీసుకున్నట్టు ఎవడ పక్కన చేరి. అప్పుడు భారతదేశంలో రైతులను సర్వనాశనం కావడానికి కారణం వాళ్ళే. ఓకే, అది కూడా ఒక చిన్న బిట్లో చెప్తా. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, సామ్రాజ్యాలు ఉండే కదా, సామంత రాజులు ఉండేవాళ్ళు. అవును, వాళ్ళిద్దరి మధ్య తగాదాలు పెట్టి ఒకడ పక్కన చేరేవాడు. తర్వాత రెండో వాడు కూడా వచ్చి వాళ్ళతో కూడా కలిసిపోయేవాడు. ఓకే, వీళ్ళు ఏం చెప్పారంటే, రైతుల మీద నువ్వు పన్ను ఇవయ్యా, ఆ రోజుల్లో లెక్క ప్రకారం చూసుకుందాం, ఎకరానికి 2 రూపాయలు వేయి సంవత్సరానికి అంటే ఈ రాజులు వేశారు. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళకి పంట పండితే ఏదో ఒక బస్తా వడ్లను, అదే కందిపప్పున ఈయన పాప రాజులకు ఇచ్చేవాడు, లేదంటే అక్కడ ఉండే జమీందారులకు ఇచ్చేవాడు. ఓకే, వీళ్ళు వచ్చి ఏం చేశారంటే దీన్ని చట్ట రూపంలో తీసుకొచ్చారు. ఇవ్వాల్సిందే అని 2 రూపాయలు తీసుకోనికి ఎందుకు, అందులో 10 రూపాయలు ఉంచుకొని మిలియన్ రూపాయలు నాకు ఇయ్యి అన్నారు. ఓకే, ఈ పన్నుల దెబ్బకి రైతులు కుదేలైపోయారు, అప్పులు పాలైపోయారు. వాళ్ళు కనుక అప్పులు పాలైపోతే పొలం తీసేసుకో, ఓకే, పొలం కూడా సరిపోలేదు అనుకో, ఇల్లు తీసేసుకో, అది పద్ధతి. ఓకే, దాంతో రైతులు సర్వనాశనం అయిపోయారు.